అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి. సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజామాబాద్ ప్రాంక్ ఎంటర్టైన్మెంట్. సో ఇలా వీడియో ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటాడు నిజామాబాద్ డియో చిన్న రీల్ స్టార్ ఆడి మీద మనం ప్రాంక్ చేయబోతున్నాం. ఇగో ఏమైనా ప్రాంక్ చేసేది మెయిన్ ఖాళీ వీడియో చూడుర్రి, గిల్లి ఉంటది, మీరు కామెంట్ చేయాలా మొత్తం గిల్లి. సో లెట్స్ గో టు అవర్ వీడియో. సల్మారా అయితే నువ్వేం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాడు మీద? నేను అసలు చెప్పా వీడియో చూసాక మీరు ఎట్లా నవ్వుతారంటే అట్లా నవ్వుతారు, మొత్తం క్రేజీ ఉంటది ఖాళీ. రైట్, మళ్ళా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో డియో, నేను అంకుష్ అన్నని. అవు కానీ నువ్వేడున్నావు? ఏం లేదురా, నీది ఒక పంచాయతీ పడ్డది. కాదురా, నువ్వు ఇట్లా చేస్తావని ఎప్పుడు అనుకోలేరా? కాదు, నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు నాకు అర్థమైతలేదు. నువ్వేడున్నావు? నువ్వేం చేస్తావో తెలియదు నాకు, సుక్క సక్క. ఇప్పుడు ఇంటికాడికి 5 నిమిషాల్లో నువ్వు రావాలా ఇప్పుడే. అదా వస్తున్నాడంట డియో చిన్నగాడు. ఈమె ఏం ప్రాంక్ చేస్తుందో నాకు కూడా చెప్తలేదు. మొత్తం అయితే క్రేజీ చేస్తా అంటుందా, నాకేం అర్థం అవుతలేదు. మొత్తం క్రేజీ ఉంటుందా ప్రాంకు? సూపర్ ఏకదమ్. సరే మరి 5 నిమిషాలు వస్తుండంట. ఇవి వస్తున్నాడు డియో గాడు. ఆడికి కెమెరా ఏడా పెట్టినాం అది కూడా తెలియదు. మొత్తం గిల్లి వేసేద్దాం అంటున్నా. ఓడి గల్ల పడుతుండు. మెసేజ్ ఎవరికి చేసినావు అన్న? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. కదరా భయ్, నువ్వు ఆ మాట అడుగుమని కదా, గల్ల ఎట్లా పడతావు ఫస్ట్ చూపెట్టుగా. అరే నువ్వు మెసేజ్ చేసినావంటారా? ఇగో ఈమెకి నేను నీకు ఎప్పుడు వేసిన చూపి, ఆమెకి మెసేజ్ చూపి. చూసేవాడినాం. ఇప్పుడు మెసేజ్ లేకపోతే లంజోడుగా గుద్ద వాళ్ళు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చీర. ఇప్పుడు అగర్సే ఇట్లా నా సైడ్, ఇప్పుడు మీ పిల్ల సైడ్ మేము ఇల్లనా, మీ పిల్ల సైడ్ నుంచి తప్పు అంటున్నా. ఇప్పుడు అగర్సే నేను స్క్రీన్ షాట్ పెడతా, భయించుతున్నా అనుకో, నీళ్ళు పాత పెడతా అంటున్నా. ఎట్లా పడతావు చచ్చిపోతావు లంజోడతా. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ చూపెట్టాలా? చూపి. నా దగ్గర ఇలా స్క్రీన్ షాట్ ఉంటే చచ్చిపోతావు లంజోడి. నా చేయాలి చూద్దాం. మెసేజ్ చేసి ఎందుకు డిలీట్ చేసింది నాకు? ఓల్ మెసేజ్ చేసి మెసేజ్ చేసినావు. అరే కాదు, ఆగుర్రా భయ్. నువ్వెందుకు చేసినావు? ఇప్పుడు ఎట్లా నాకు మెసేజ్ ఫస్ట్ ఓల్ వేసి చూసినావా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇట్లా చెప్పి నా దగ్గర. అరే ఆమె చేయలే అంటుంది, నువ్వే చేసినావంట. సరే ఇప్పుడు ఆమె నా దగ్గర ఉందా? నేను మెసేజ్ చేస్తాను. కాదు, నువ్వేదో ఎడిటింగ్ చేసినావంటున్నామే. మంచి ప్రూఫ్ తో చూపెడతా. ఈ ప్రొఫైల్ ప్రొఫైల్ ఆమె ప్రొఫైల్ ఏమన్నా ఫోన్ ఓపెన్ మీరు రాగానే సీదా గల్ల పడతా. అంత చీరి వాడితే ఇంకా ఏమనుకుంటున్నావు? ఆగరా, నువ్వు ఫస్ట్ వాళ్ళే ఇంకా అనుకుంటామేమో అని. మీ దగ్గర ఉన్నది కదా స్క్రీన్ రికార్డ్, మరి ఏది స్క్రీన్ షాట్? అన్నా నేను చెప్తున్నా, ఫస్ట్ మెసేజ్ చేసి డిలీట్ చేసింది. ఆమె చేయలే అంటుందిరా. నేను కూడా చేయలే మరి. మీరు ఉన్నది కదా, నేను కూడా చేయలే మరి. ఈడ ఆమె లేదు కదా, మా నా అంటే ఎందుకు మరి? ఈడ ఆమె లేదు కదరా. ఇది ఇంత మంచి అన్నా, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావు, ఇంత మంచి కూడా నాకు ఇట్లా వీడియో ఎడిట్ చేస్తారా? మరి ఆమె అంటుంది. ఆమె చేయలే. నా దగ్గర కూడా ప్రూఫ్ ఉంది మరి. నువ్వు కూడా ఎడిటింగ్ చేసినావు మరి. నేను కూడా చేయలే మరి. ఎట్లా కాదన్నా, ఫస్ట్ నాకు అన్నా నీకు ఇంతవరకు నువ్వు కూడా రీల్స్ చేస్తావు ఇన్స్టాగ్రామ్ లో, ఇట్లా ఎడిట్ చేసినాడు ఉన్నాడా? లేదు, అది ఏంద్రా మరి ఆమె అంటుంది కదా. హలో తిన్నావా? నువ్వే చేసినావంట మరి. మెసేజ్ కూడా వేసింది మరి. నువ్వు చేసినావు మీ పిల్లలకి? మెసేజ్ ఎందుకు వచ్చింది బ్రో మరి? నాకు
నువ్వు రాగానే గల్లి ఎట్లా పడతావు అది కాదు. అరే కాదురా, ఆగు. అరే ఆగురా, ఎందుకు కొట్టుకుంటున్నావు? నువ్వు రాగానే గల్లి ఎందుకు కొడుతున్నావు? అరే ఆగురా. ఆగు బే. మరి ఎట్లా పోయిందిరా మెసేజ్? నాకు ఎట్లా పోయింది మెసేజ్ ఎట్లా పోయింది నాకేం తెలుసు అంటే నేను చేస్తానా అరే నీ గుద్దా నీకు అంత ఉంటే నీ పిల్లలకో నీ దగ్గర పెట్టుకున్నావు కదా నువ్వు బరాబర్ నువ్వు వాడాలా అంత నాకు మెసేజ్ చూడా బ్రో నేను కూడా చూడకపోతే నాకు ఎట్లా మెసేజ్ చెప్పింది బ్రో అదే మళ్ళీ నాకు ఎట్లా వచ్చిందిరా అరే ఆగురా, మీరు ఎందుకు గుడ్డల మోత వాడు తెంగుతున్నావు కొడుక చీరవాడు తెంగితే ఏమంటున్నావు ఎందుకు చేస్తావు బ్రో అవురా ఎందుకు చేస్తావు ఏమనుకుంటున్నావు కొడుక ఆగుర్రా. గల్ల పట్టే ముందు ఆలోచించి పట్టాలి అర్థమవుతుందా మెసేజ్ ఉన్నాయి చీర బొంద పెడితే అనుకుంటామేమో అని అరే మరి మెసేజ్ ఉన్నది కదా నా దగ్గర లేదా మెసేజ్ మళ్ళీ మరి నువ్వు నాకు ఎందుకు వేసింది మరి మెసేజ్ హాయ్ అని పెడితే నువ్వు ఇవన్నీ హాయ్ అని పెట్టిందేమో మరి ఎందుకు కాదు మరి ఎందుకు పెట్టాలి మరి అసంటప్పుడు ఎందుకు పెట్టాలి అసంటప్పుడు ఎందుకు పెట్టాలి అవురా నువ్వు తిన్నావా ఏడు నేను పెడతా మరి. ఐ లవ్ యూ అని ఎందుకు పెట్టిను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఏడున్నది మరి కాదురా బయట తిన్నావా చేసినావా ఐ లవ్ యూ అని ఎందుకు పెట్టినవరా ఐ లవ్ యూ అని ఏడుందన్న ఇది ఏందిరా ఐ లవ్ యూ అని ఒక కోరి బరాబర్ నాకు మెసేజ్ చేసింది నేను బరాబర్ మోగన్నావు నేను బరాబర్ రిప్లై ఇస్తా ఐ లవ్ యూ అని పెట్టేస్తావా పెట్టేస్తా ఒక కోరి బరాబర్ నాకు మెసేజ్ చేసింది నేను బరాబర్ మోగన్నావు నేను బరాబర్ రిప్లై ఇస్తా ఐ లవ్ యూ అని పెట్టేస్తావా పెట్టేస్తా నేను మోగని అరే నాకు మెసేజ్ ఎందుకు వేసింది అవన్నీ కాదు అవన్నీ మాట్లాడకు అవన్నీ మాట్లాడకన్నా నువ్వు నాకు ఫస్ట్ మెసేజ్ ఎందుకు వేసినాడు ఎందుకు మెసేజ్ అరే నేను చెయ్యలేనన్నా. నువ్వు చెయ్యన్నాడు మీ వాడి మీద కొట్టనీకి వస్తుంది నీకేం రోషం వస్తలేదు నువ్వు చేయని ఎందుకు వస్తుంది నేను చెయ్యలేను అసలు. మరి నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు నువ్వు ఎందుకు సైలెంట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో గింత చేస్తావు ఇప్పటిదాకా ఎప్పుడన్నా అరే కాదురా మరి నీకు అందుకే కదా నేను పిలిపించింది అదే అంటున్నా కదా మరి నాకు మరి నువ్వు చేస్తే నువ్వు చేయాలి చెయ్యలేను. నేనైతే నువ్వు చేయలేవు కదా మరి నీకు రోషం వస్తలేదు ఆడికి చేతు అప్పటి నుంచి లేపుతున్నాడు ఏమంటలేదు నీకు కోపం వస్తలేదా కోపం ఎందుకు వస్తలేదు చేసింది ఏమిటి వస్తలేదు ఎందుకు చేసినా నేను? ఎందుకు చేసినా? అన్న మీదికి రావద్దు ఎందుకు చేసినా? ఆడికెందుకు కొడతావురా నువ్వు మిస్ అవ్వలేదు మరి చెప్పు ఇది ఓన్లీ నువ్వు ఎడిటింగ్ చేసుకున్నావేమో. మరి అది కూడా నువ్వు ఎడిటింగ్ చేసావు అంత లేదు. అమ్మ నేను కూడా ఇంత లేదు మరి అవునా అరే ఆమె పోలీస్ స్టేషన్ పోతా అంటున్నదిరా భయ్ పోలీస్ స్టేషన్ కు 7 కన్నా బరాబర్ నేను 7 గంట ఆడికి రానికి నేను కుల్లా కుల్లా టకాఫర్ అది కూడా చూడు. బరాబర్ అంటున్నా నువ్వు 7 పోయినావు సీదా నేను రానికి టకాఫర్ నేను రాడి డాడీ పీడ ఏం లేదడా. చూపెడదా మాది కూడా నువ్వు సీదా పోయి నా పేరు కంప్లైంట్ ఇటు నా సీదా చెప్తున్నా నా ఊరు కేశాపూర్ నా ఇల్లు గ్రామ పంచాయతీ కాడ ఉంటది నా ఇంటికాడికి వచ్చినా పట్టుకోమన్నా అన్న ఎడిటింగ్ చేసుకుంటేమో. మరి ఎడిటింగ్ చేస్తే మరి నీ సైడ్ నుంచి పోయింది అంటున్నాడు కదా అన్ని మాట్లాడుతున్నావు వాళ్ళ అక్కడికి వెళ్ళే కానీ అరే నీ సైడ్ నుంచి కూడా మాట్లాడుతున్నా మాట్లాడేటోడు ఆమె మెసేజ్ చేసి ఎడిటింగ్ అంటే ఎట్లా నమ్ముతున్నావు అదే నేను నమ్ముతలేరా భయ్ అంటున్నావు కదా. Editing ఉండదు అట్లా నేను చెయ్యలేనన్నా. మరి చెయ్యలేంది సరే నువ్వు అరే కాదురా చిన్న నేను ఒకటి చెప్తాను ఆమె ఆయన పెట్టింది మరి నువ్వు సీదా ఐ లవ్ యూ పెట్టేస్తావా? పెట్టేసా నేను మోగండి బై నేను పెట్టేసా కుల్లా అట్లా ఎట్లా పెడతావురా? నేను మోగండి అన్న నాకు ఇప్పుడు ఏదైనా పోరేసి నేను కుల్లా ఇలా అని పెడతా అది నా ఇష్టం. పెడతావురా? నాకెందుకు మెసేజ్ పెట్టాలి మరి ఫస్ట్ నీకు నువ్వెందుకు పెట్టినావు నువ్వు పెట్టినావు నిజంగానే పెట్టలేనన్నా కనబడుతుంది కదా, ఎందుకు మరి ఈడైతే నీది కనిపిస్తలేదు మళ్ళా నాన్న కనిపిస్తుంది మళ్ళా మరి నీ దాంట్లో ఆమె కనిపిస్తుంది డిలీట్ చేసిందా అన్న నీకు అర్థమవుతుందా అవును చూసిందా చూపెట్టి మరి ఇలా ఉంటది కదా. అరే Delete కాదురా చేసిందా? భయ్, ఎందుకు నువ్వు ఉంటుందా? కాదురా ఇట్లా మాట్లాడుతుంది నువ్వు అదంతా చేయండి మరి ఆమె ఎందుకు వస్తుంది చెప్పు ఏం చేద్దాం, ఏం? ఆమె ఈడదాకా ఎందుకు వస్తుంది ఆమె ఎందుకు మెసేజ్ చేయాలి మరి నాకు ఫస్ట్ ఎందుకు మెసేజ్ చేయాలి కాదు కాదు బై నువ్వు నిజం చెప్తున్నా ఈమె నిజాయితీలు ఎవరైతే నాకు మెసేజ్ చేయండి నేను ఎందుకు మెసేజ్ చేస్తా నీ పిల్లనే ఎట్లా పడతాడు సరే గల్లెట్లా పట్టిండా ఆమె మెసేజ్ చేసి ఆమె డిలీట్ చేసింది అది అర్థమైంది నీకు ఆ మాట అరే మరి ఆ బ్రో నువ్వు లేడా మెసేజ్ ఆ బ్రో నువ్వు లేడా మెసేజ్ నేను ఆ మెసేజ్ అన్ని నేను అన్ని ఊళ్ళో నాకు ఫోన్ చేసింది ఇట్లా మెసేజ్ ఎప్పుడైనా చెప్తున్నా రూల్ వాళ్ళ మధ్య ఈమె చెప్పిందంటే నమ్ముతాడు ఇట్లా అవునా నమ్ముతాడు మరి ఆమె చెప్పింది కాబట్టి నమ్మిండు ఆమె ఆయన పెట్టిన మాట ఆమె ఆయనకి చెప్పలేదు చెప్పలేదు నువ్వు పెట్టినావు నిజంగా పెట్టలేనన్నా. మరి పెట్టలేదు ఎట్లా పోయింది పెట్టలేదు మళ్ళీ ఎట్లా పోయింది మళ్ళీ మళ్ళీ ఎట్లా పోయింది ఇన్ని రోజుల నుంచి నేను ఇయ్యాలి. ఇవన్నీ ఆడవాళ్ళు ఆడే తమాషాలు మీకు అర్థమవుతుందా మస్తు చూసినా విసుండి అమ్మ మగవాళ్ళవి తోడు కూడా మస్తు చూసినా. పిల్ల జోలికెళ్ళకున్నా సంకనాకి పోతావు కన్నా అరే కాదురా భయ్ వీడేమో పెట్టలే అంటూ నువ్వేమో పెట్టినా అంటున్నావు మరి ఏంద్రీ ఇది కాదన్న ఇప్పుడు ఏం చేస్తారంట చెప్పు ఆమె టౌన్ కోతా అంటున్నది పోతా. గుళ్ళ చెప్తున్నా నువ్వు వేడుకోతావు ఆడుకో నేను ఆడికి రాని టకాఫర్ నేను రాడి అర్థమైందా ఆడేమో టక్ ఏమో ఇది ఏంది ఇది కాదురా భయ్ ఏంది ఇది రాగానే గల్లి ఎట్లా పడతారు అవు బ్రో నువ్వు మెసేజ్ ఎందుకు మీద మీకు వస్తున్నావు? అయ్యో ఆడామని మంచిగా ఇచ్చే తీస్తున్నా అవును మగవాళ్ళని నేను కూడా ఇజ్జత్ చేస్తున్నా. పక్క జర్మన్ చూపడ ఒకసారి జరుగు పప్పి జరుగు చెప్పి రే రే
ఫస్ట్ రాగానే గలీజ్ కాదురా, అవును. నేను మధ్యలో వచ్చినోడు పిచ్చోన్నా? అవు మళ్ళీ చేతులు ఎందుకు లేపుతుండు మళ్ళీ రేయ్, ఎందుకు నేను మధ్యలో లేపుతున్నావు? వచ్చినోడు పిచ్చోన్నా? సరే ఏం చెప్పు ఆ? సరే నేను ఎందుకు వచ్చినా నేను ఎందుకు వచ్చినా నువ్వు చెప్పిన మాట ఇంకా అవును, ఎందుకు వచ్చినా నేను మరి నువ్వు మీరు ఏది కొట్టుకున్నాడు ఇది నువ్వు చెప్పన్నా రాగానే ఓరు కలవాటి ఫస్ట్ అసలు కరెక్ట్ అది అవు బ్రో, చేసి ఎందుకు అరే మరి నీ పిల్ల ఎందుకు చేసిందిరా మరి? ఏ, నేను ఇప్పుడే చెప్పినా కదరా ఇప్పుడే చెప్పినా కదా మీకు కొట్టుకోకుర్రా నేను ఎందుకు వచ్చినా మధ్యలో అవునా ఎందుకు వచ్చిన మధ్యలో జరుగుండు పక్క జర, ఎందుకు వచ్చిన మధ్యలో నేను ఎందుకు వచ్చిండ్రా మధ్యలో అరే వచ్చిన వాడిని మాట్లాడు మరి ఎందుకు మరి కళ్ళని పట్టి మరి కళ్ళబడుతున్నాడు నువ్వు మెసేజ్ ఎందుకు మరి నాకేం చేసింది మరి మెసేజ్? ఎవరు చేసిండు? ఎవరు చేసిండు? ఎవరు చేసిండు? ఎవరు చేసిండు? ముల్లేకే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటుర్రు? పోతే ఒకటే దెబ్బ ఎవరు చేసిండు బ్రో? ఎవరు కొడతావు? అరే కొట్టుకోకుర్రి బే. బరాబర్ ఈయన ఉంటే కొట్టి పెట్టు మరి. ఇగో ఈయనే ఉంటా తగాఫర్ సరే ఫస్ట్ రాగా చేతులు లేపు. గోల్ పెట్టుకోరా గోల్ ఇట్లా పెట్టు. పెడతా గుండెలు పెట్టు పెడుతున్నా ఆ? మంచి గుండెలు పెట్టు ఆ? మంచి ఫ్రెష్గా ఇప్పుడు చెప్పాలి ఆ? పక్క 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 ఆమె నీ మీద ప్రాంక్ చేస్తుంది ఆమె నీ మీద ప్రాంక్ చేస్తుంది ఇడు కూడా ప్రాంక్ చేస్తుండు ఆ? నా తమ్ముడు వాళ్ళ లవరే ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు సీదా చెప్తున్నా తగ్గఫర్ అని కొట్టేస్తుంటే కానీ ఆడు మన తమ్ముడే అన్న తమ్ముడు నువ్వు ఖాళీ ప్లాన్ చేసినాం బ్రో. కెమెరా పెట్టినాం తెలుసా గట్ చూడు స్ట్రేట్ లా కనిపించిందా కెమెరా చిన్నోడా ఈ బండిగాడేనా కనిపించిందా కెమెరా షూర్ బాబులు కనిపించిందా బా నీ అమ్మ దేవుడు ఉన్నారు అయ్యా నేను ఓన్లీ మన కొట్టేస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అని చెప్పు సో గాయస్ వీడియో అయితే మొత్తం ఇచ్చి వాడు తెంగిడు అబ్బో నెత్తి ఖరాబ్ అవుతుంది ఇట్లా దిమ్ అంటుంది వీడియో చూసుకోరు మీరే ఖాళీ బుర్రా పాడంటున్నా వీడియో ఖాళీ అన్న ఛానల్ కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇంకెంతకన్నా మీకు ఇంకేం చెప్పలేం రైట్